నీవు ఏ పని చేసినా, ఏ పని తలపెట్టినా ఎదుటివారికి అందులోని అంతరార్థం అర్థం కాక, వారికి ఏమీ తెలియకపోయినా నీ పైన విమర్శలను గుప్పించేవారు. వారు విమర్శించే విమర్శలన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నావు. దీటైన సమాధానంతో ఆ మెట్టును కూడా ఎక్కగలిగావు. ఇక 4వ మెట్టు. ఎవరు నిన్ను నమ్మకపోయినా, ఎవరు నీకు అండగా లేకపోయినా, నీకున్న ఓర్పు, సహనం, తెలివితేటలతో ఆ మెట్టుని కూడా ఎక్కేశావు. ఇక 5వ మెట్టు. ఇది అత్యంత బాధాకరమైన మెట్టు. నా అనుకునే వాళ్ళు నిన్ను ఒంటరిని చేసి, బంధుగణం దూరం పెట్టి, నీవు ప్రేమించిన మనిషి నిన్ను వ్యతిరేకించినా కూడా, నీ మనసును ఎంత గాయపరిచినా, నీవు మాత్రం ధైర్యంతో అడుగులు ముందుకు వేసి, ఆ 5వ మెట్టు ఎక్కడం పూర్తి చేశావు. అన్ని అడ్డంకులను దాటుకుంటూ వచ్చావు. కానీ ఇప్పుడు చివరి మెట్టు వచ్చేసరికి ఎక్కలేను బాబా అని అలసటతో అక్కడే కూర్చున్నావు. బాబా నాకు దారి చూపించు అని వేదనతో ఈ సాయిని పిలిచావు. నీ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. ఎన్నో కష్టాలను అనుభవించావు. ఎన్నో కన్నీళ్లను దిగమింగుకున్నావు. అవమానాలను, అవహేళనలకు అంతే లేదు. నమ్మక ద్రోహాలకు కొదవే లేదు. కడుపు నిండా తినకుండా, కంటి నిండా నిద్రపోకుండా ఎన్నో సమస్యలను దాటుకుంటూ ఇక్కడి వరకు నీ పోరాటాన్ని సాగించావు. నీవు ఎక్కవలసిన చివరి మెట్టు వచ్చేసరికి బాబా, జీవితంలో ఎన్నో పోరాటాలు చేశాను. బాగా అలసిపోయాను. ఇక ఈ జీవితంతో పోరాటం చేయలేను. ఇక విజయం అనేది లేదా అన్న స్థితికి వచ్చేశావు. నీవు నిల్చున్న ఈ ఒక్క మెట్టు ఎక్కితే చాలు బిడ్డా. ఇక జీవితంలో నీవు వెనక్కి తిరిగి చూడవలసిన పనే లేదు. ఇంతకాలం దేనికోసమైతే కష్టపడ్డావో, దేనికోసమైతే ఇన్ని సమస్యలను ఎదుర్కొన్నావో, మరి దేనికోసమైతే ఇన్ని అవమానాలను, అపనిందలను భరిస్తూ వచ్చావో, ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఇంత దూరం శ్రమిస్తూ వచ్చావో, వాటన్నిటికీ సమాధానం నీవు ఎక్కవలసిన ఈ చివరి మెట్టుపైనే ఆధారపడి ఉంది బిడ్డా. ఆత్మస్థైర్యంతో ఆ ఒక్క మెట్టు ఎక్కితే చాలు. కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఆ ఒక్క మెట్టు ఎక్కడం పూర్తి చెయ్యి. నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ బాబా పైన నమ్మకం ఉంచు తల్లి. ఇన్ని రోజులు నీవు పడ్డ కష్టం చివరి దశలో ఆగిపోకూడదు కదా. ఈ ఒక్క మెట్టు దగ్గర వెనక్కి తగ్గవద్దు. ఈ ఒక్క మెట్టు దగ్గర నిరాశతో ఉండిపోతే ఇంతకాలంగా నీవు పడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోతుంది. అలసటతో, నిరాశ, నిస్పృహలతో కూర్చోకు. ఆ మెట్టును కూడా నీ పైన నీకున్న నమ్మకంతో ధైర్యంగా పూర్తి చెయ్యి. ఇంతకాలం నీవు ఎక్కే ప్రతి మెట్టుకు నీ చెయ్యిని పట్టుకొని నేను నడిపిస్తూ వచ్చాను. ఎవరు నీకు తోడుగా ఉన్నా, లేకపోయినా అనుక్షణం నీకు తోడుగా ఉండి కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూ వచ్చాను. నీ ప్రతి అడుగులో నీకు బాసటగా నిలిచాను.